మన్యానికి ముఖద్వారంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బ్రిటిష్ హయాం నాటి ఇరుకైన వంతెన అది. దీనిపై 120 ఏళ్లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ వైపు నుంచి మన్యానికి వాహనాలు ఈ వంతెనపై నుంచే వెళుతున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా వెళ్లే వాహనాలకు ఇది కీలకమైన రహదారి. అంతటి ప్రాధాన్యం ఉన్న వంతెన విస్తరణకు నోచుకోక ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలోని ఠాణా సెంటర్ ఇరుకు వంతెన ఇది. నిత్యం ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వెళ్లే 516 ఈ జాతీయ రహదారిపై ఈ వంతెన ఉంది. దీన్ని 1903వ సంవత్సరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జిపై ఇరువైపులా మలుపులతో కేవలం ఒక వాహనం మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది. అయితే రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగించాలి. పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా వంతెన విస్తరణ జరగలేదు. దీంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం గోకవరం ఇరుకు వంతెన విస్తరణ కోసం 10 కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించింది. వంతెన నిర్మాణ పనులకు గత ప్రభుత్వంలో శంకుస్థాపన సైతం జరిగింది. ఇంకేముంది, వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అంతా ఆనందించారు. కానీ భూసేకరణ విషయంలో నిర్లక్ష్యంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇరుకు వంతెన సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇరుకు వంతెన వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు కూడా అనేక వేల వాహనాలు ఇక్కడ వస్తుంటే వెళ్తూ ఉంటాయండి. ట్రాఫిక్ ఆగిందంటే సుమారుగా గంట 2 గంటల వల్ల ట్రాఫిక్ అలా ఆగిపోతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని బ్రిడ్జి వేయాలని చెప్పేసి మాకు గ్రామస్తుల తరపున మనవి చేసుకుంటున్నాం. ఇరుకు వంతెన కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా సరే కనీసం మనిషి నడిచి వెళ్ళలేని పరిస్థితిలో మరి ఈ వంతెన అయితే ఉంది. ప్రభుత్వం తొందరగా స్పందించి వంతును వెడల్పు చేయడం కానీ, లేదంటే ఈ వంతును తీసి పెద్ద వంతును కట్టి ప్రజలకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వంతెన దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే పోయిన సంవత్సరం మరి ఇక్కడ శిలాపలకం వేయడం జరిగింది. ఇదే శిలాపలకం అండి. మరి ఇసుక ఎందుకు తోలారో, తోలిన ఇసుక మరి ఎందుకు తీసుకుపోయారో తెలియదు. జరిగే పనులు ఎందుకు ఆగిపోయినాయో తెలియదు. దయచేసి నాయకులు, అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యను తీరుతారని, త్వరలోనే ఈ పనులు ప్రారంభించాలని మరీ వినయపూర్వకంగా కోరిపార్థిస్తున్నామండి. ట్రాఫిక్ ఇబ్బందులు ఒక సైడ్ వెళ్తారు, రెండో సైడ్ వెళ్ళలేని పరిస్థితి. 1907లో స్థాపించిన ఈ వంతెన ఇప్పుడుకొచ్చి ఈ వంతెన ఇబ్బందులు, బాధలు, సబ్బందులు అన్ని పడేది మేమే. ఇరుకు వంతెనపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, దీనివల్ల ప్రతిరోజు 2 నుంచి 3 గంటల వరకు ట్రాఫిక్ స్తంభిస్తోందని స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వంతెన విస్తరణను పూర్తి చేయాలని కోరుతున్నారు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, ఈ బ్రిడ్జి ఇలాగే ఉండిపోయింది. ఇంకా శిథిల వ్యవస్థకు వచ్చేసింది. గత ఎన్నికల ముందు ఇసుక అన్ని తోడి పెద్ద గొయ్యి కూడా తీసేశారు కాలువలోని. అది ఇంకా మొదలెట్టలేదు. 1 గంట 2 గంటలు ట్రాఫిక్ చాలా విపరీతమైన జామ్ అయిపోతుంది. కొత్త వంతెని నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జి సమస్య ఏంటంటే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్. బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతున్నాం. ఏదైనా అత్యవసరంగా 108 గట్టా ఉన్నా సరే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం బ్రిడ్జిలన్నీ వేస్తున్నారు, కానీ పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఇప్పటికొచ్చి వేయడం లేదు. దీనివల్ల ప్రజలందరూ కూడా నిత్యం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజు 4-3 సార్లు ట్రాఫిక్ జామ్ అయిపోతాం. ప్రజలను ఇబ్బంది పెడుతూ, ప్రయాణికులు ఇబ్బంది పెడుతూ. కాబట్టి ప్రభుత్వం వారు ఈ బ్రిడ్జిని త్వరితగతిని పూర్తి చేసి నేను ప్రార్థిస్తున్నాను.